మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పిఏ కాజా అరెస్టు కేసులో పోలీసులపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇక స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన కేసులో రిమాండ్ కోరుతారంటూ క్వశ్చన్ చేసింది. వెంటనే 41A నోటీసులు ఇచ్చి కాజాను విడుదల చేయాలని ఆదేశించింది. కేవలం ఒక్క పోస్టింగ్ షేర్ చేస్తే అరెస్టు చేసి రిమాండ్కు పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కడప మెజిస్ట్రేట్. ఇక దీంతో కాజాను పోలీసులు రిలీజ్ చేశారు. కోర్టు తీర్పుతో అటు పోలీసులతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డికి షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఇక టీడీపీ మహిళలు అనుచిత వ్యాఖ్యల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారంటూ కాజాపై శ్రీనివాసులు రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 23వ తేదీన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన శ్రీనివాసులు రెడ్డి గారు కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్లో తన సతీమణి గారు అయిన శ్రీమతి మాధవిరెడ్డి, మన కడప పట్టణ గౌరవ ఎమ్మెల్యే వారిపైన ఈ షేక్ కాజా అనే అతను దురుద్దేశపూర్వకంగా అసభ్యకరంగా ఒక వీడియో పోస్టును వాట్సాప్లో పెట్టి వైరల్ చేసినాడని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ఇతను ఈ షేక్ కాజా మాజీ డిప్యూటీ సీఎం అయిన అంజాద్ బాషా గారి దగ్గర పిఏగా పనిచేస్తున్నాడు. గత చాలా కాలంగా ఇప్పుడు కూడా పనిచేస్తున్నాడు. వారి ప్రోద్బలంతో ఈ వీడియోని వైరల్ చేశాడని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు. దీని మీద 1 టౌన్ సిఐ గారైన రామకృష్ణ గారు ఈ కేసును రిజిస్టర్ చేశాడు. దీని మీద దర్యాప్తు కూడా చేశారు. ఈ నెల 23